క్రీస్తునామమున ఈ యొక్క పునరుత్థాన పండుగ దినమున వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజోబాయ. మనం ఈరోజు ఒక కృంగొత్తమైనటువంటి అంశాన్ని పరిశీలన చేద్దాం. ప్రియమిత్రులారా, చాలామందికి బాల్యము అని అంటే అందరూ బాల్య దినాలు ఎలా గడుపుతారంటే అల్లరితోటి, అనేక రకాలైనటువంటి అపోహలతోటి, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, చెత్త చెదారము, లోకంలో ఉన్న నటన, పాపము, అబద్ధాలు వీటితో నిండిపోయి ఉంటారు. ఓకేనా? కానీ బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? బాల్యము నుండి మనల్ని ఎలా ఉండమంటుందో ఒకసారి మనం చూద్దాం. ప్రతిదిన బిడ్డారా, బాల్యమును గుర్తు చేసుకున్నప్పుడు మనం ఎన్ని తప్పులు చేశామో ఆ తప్పులు తెలుసుకుని ఇప్పటి నుంచైనా సరిదిద్దుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చును గాక. ఆ బాల్య దినాల్లో చేసిన పాపములు, ఆ బాల్య దినాల్లో దేవుణ్ణి ఎరగక తలకు చేసినటువంటివి, ఆ యొక్క మోసాలు, ఆ అల్లరి యావత్తును తుడిచివేసుకొని మనకిచ్చిన పిల్లలైనా సరే, చెప్పండి, మనకిచ్చిన పిల్లలైనా సరే వారిని ఒక శ్రేష్టమైన మార్గంలో, భక్తి మార్గంలో నడిపించదము గాక. మనము పిల్లలుగా ఉన్నప్పుడు సరిచేయబడకపోతే మనకిచ్చిన పిల్లలైనా సరిచేసే జ్ఞానము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. చూద్దాం ప్రియమైన బిడ్డలారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనం ఒకసారి ధ్యానిస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయము, అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటినని చెప్పెను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, దానికంటే ముందు ఇక్కడ కొన్ని విషయాలు చెబుతాను, చాలా జాగ్రత్తగా వినాలి. 17 నుంచి చదవండి. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండే, చెప్పండి, ఏమంటున్నాడు? బోధకుడా ఏమంటున్నాడు? బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటినని చెప్పాను. ఏవన్నీ అంట? యేసు ప్రభువు వారు చెప్పిన ఆజ్ఞలు. ఏం చెప్పాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, దొంగిలించవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఈ ఆజ్ఞలన్నీ నువ్వు పాటించు. మోషే చెప్పిన 10 ఆజ్ఞలు అక్కడ చెప్పాడు. అప్పుడు ఆయన మళ్ళీ తిరిగి అక్కడ ఉన్నటువంటి నీతిమంతుడైన ఆ యువకుడు ఏమని చెబుతున్నాడంటే, బోధకుడా, నేను బాల్యము నుండే వీటన్నిటిని అనుసరించుచుంటిని అన్నాడు. అప్పుడు మళ్ళీ తిరిగి యేసు ప్రభువు 2 ప్రశ్నలు వేశాడు. ఏమని చేశాడంటే, నీకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగును. బైబిల్లో చాలాసార్లు చదువుతాం, డబ్బు పరలోకం ఎట్టబోద్దని ఎంతవరకు ఎవడు చెప్పడు. అది ఎట్లా పోద్దో నేను చెప్తాను. 3 రకాలనండి గట్టిగా. 3 రకాలుగా డబ్బు పరలోకం పోతుంది. ఒకటి, నువ్వు ఇచ్చే కానుక, దశమ భాగాల రూపంలో ఒకటి పోతుంది. రెండోది, నువ్వు ఇచ్చే బీదలకి చేసే సహాయం రూపంలోంచి వెళ్ళిపోతుంది. మూడోది మనము అప్పు ఇవ్వకుండా, వడ్డీకి డబ్బులు ఇవ్వకుండా చేయబదులు ఇస్తాను చూసావా, దానికి కూడా కృతజ్ఞతగా దేవుడు ఆ యొక్క ధనాన్ని కూడా పరలోకాన్ని తీసుకెళ్తాడు. ఇలాగా 3 రకాలుగా పరలోకానికి వెళ్ళిపోతుంది ధనం. అందుకనే నీ యొక్క ఆస్తిని అమ్మి, ఏమని రాశాడు? నీ యొక్క ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు ఏం కలుగుతుందంట? పరలోకమందు ధనము కలుగును. ఆ తర్వాత 2వ పాయింట్ ఏం చెప్పాడంటే, నీవు పూర్తిగా ఆ ఆస్తి మొత్తాన్ని వదిలేసి నన్ను వెంబడించు. రెండోది ఏమంటున్నాడు? నీకు కలిగినది మొత్తాన్ని బీదలకి ఇచ్చేసి, రాసేసి, వాళ్ళకి అమ్మేసి, వాళ్ళకి ఇచ్చేసి, ఫ్రీగా ఇచ్చేసి నా దగ్గరకు వచ్చి నన్ను వెంబడించు. నేను ఏ ఊరికి వెళితే ఆ ఊరికి రా.
నువ్వు గలిలయకి వెళ్తే గలిలయకి రా, కైసరికి వెళ్తే కైసరియాకి రా, లేకపోతే ఏ ప్రాంతానికి అయితే నేను వెళ్తున్నానో బెత్లెహేముకి వెళ్తే బెత్లెహేముకి రా, నేను ఇజ్రాయెల్ దేశం అంతా పరిచయం చేస్తున్నాను, నన్ను వెంబడించుము. నువ్వు నన్ను ఎప్పుడైతే వెంబడిస్తావో అప్పుడు నువ్వు పరిపూర్ణుడివైతావు, నిత్య జీవానికి వారసుడివైతావు. నన్ను వెంబడిస్తే ఏమవుతావు? నిత్య జీవానికి వారసుడు అవుతావు. చూడండి, ఆయన అడిగిన ప్రశ్న గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి? మనం రోజు దేవుడి దగ్గరకు వచ్చి అడిగేది ఏందో తెలుసా? ప్రభువా, నాకు వస్త్రాలు కావాలి, కాస్ట్లీ వస్త్రాలు కావాలి, నాకు బ్లేజర్ కావాలి, నాకు సూట్ కావాలి, నాకు పట్టు చీర కావాలి, నాకు సీనాంబరములు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు వెండి కావాలి, నాకు ఇత్తడి కావాలి, నాకు బైక్ కావాలి, నాకు కారు కావాలి, నాకు మంచి సెల్ ఫోన్ కావాలి, నాకు మంచి లగ్జరీ హౌస్ కావాలి. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? భూమి మీద ఉండేవి. కానీ ఈ యొక్క యవనస్తుడు ఏమడుగుతున్నాడు? నాకు నిత్య జీవము కావాలి. ఏమడుగుతున్నాడంటే నాకు నిత్య జీవము కావాలి అని అడుగుతున్నాడు. మనం ఎప్పుడైనా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇది అడుగుతున్నా? అన్నా, నేను పరీక్షల్లో పాస్ కావాలి, అన్నా నేను అప్పుల్లో ఉన్న అప్పులు తీరిపోవాలి, అన్నా నాకు సంతానం లేదు, సంతానం కావాలి. అన్నీ ఏమడుగుతున్నా అంటే, గట్టి చెప్పండి, బంగారం ఎక్కడ దొరుకుద్ది? భూమి మీదే. వెండి ఎక్కడ దొరుకుద్ది? భూమి మీదే. వస్త్రాలు ఎక్కడ దొరుకుతాయి? భూమి మీదే. ఆ వాహనాలు ఎక్కడ దొరుకుతాయి? భూమి మీదే. ఇవన్నీ భూ సంబంధమైన వాటినే మనం అడుగుతున్నాం, కానీ పర సంబంధమైనవి 3 చెబుతాను. పరసంబంధమైనది ఏంటిది? దేవుని యొక్క వాక్యం. చెప్పండి, పరసంబంధమైనది ఏంటిది? దేవుని యొక్క వాక్యం. రెండోది ఏంటిది? పరసంబంధమైనది దేవుని యొక్క ఆత్మ. రెండోది చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ? చెప్పట్లా. దేవుని యొక్క ఆత్మ పైనుండి వస్తుందా, కింద నుంచి వస్తుందా? పైనుండి వస్తుంది. మూడోది దేవుని యొక్క జ్ఞానం. చెప్పండి, ఏంటిది? దేవుని యొక్క జ్ఞానం. ఒకటోది ఏంటంటే దేవుని వాక్యము పైనుండి కిందికి వచ్చింది. రెండోది దేవుని ఆత్మ పైనుండి కిందికి వచ్చింది. మూడోది దేవుని యొక్క జ్ఞానము పైనుండి కిందికి వచ్చింది. ఇవి మనం అడగాల్సింది. జ్ఞానమును అడగరు, ఆత్మను అడగరు, ఇంకా ఏమడగరు? వాక్యాన్ని కావాలి, నాకు వాక్యం అంతా తెలియాలి. మొన్నటి రోజున దైవజనుడు వాక్యం చెబుతుంటే నేను చెప్పలేదా? చెప్పినా ఏమన్నాడు ఆయన? నువ్వు ఇవన్నీ ఎలా చెప్తున్నావు అన్నడా లేదా? ఆమేన్ అన్నడా లేదా? మరి రోజు ఏం చేస్తున్నావు? గంటలు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యపు జ్ఞానం మన కన్నులు వెలిగించునుగాక. ఆమేన్. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగా. వీటిని అడగట్లా, వరాలను అడగట్లా, ఫలాలను అడగట్లా, కృపను అడగట్లా. ఇవి కాకుండా భూ సంబంధమైన వాటిని అడిగి జీవితం మొత్తం వ్యర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియ దేవులారా, మరలా చెబుతున్నాను, మనము బాల్యము నుండి ఏటిని అడగాలంటే నిత్య జీవాన్ని అడగాలి. బాల్యము నుండి దేన్ని అడగాలట? నిత్య జీవాన్ని అడగాలి. రెండో విషయాన్ని చదువుకుందాం. బాల్యం నుంచి ఇంకా ఏం చేయాలో. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. బాల్యము నుండి నా ఆశ్రయ, ఎవరు రాశాడు? నా ఆశ్రయము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. కుందేలు అనండి అందరూ. కుందేలుని ఒక పులి అంటాడుతుంది. చెప్పండమ్మా, ఏడిది? పులి. గడి చెప్పండి. పులి ఎంతలా ఉంటుందంటే దగ్గర 200 కేజీలు ఉంటుంది. కుందేలు ఎంత ఉంటుందంటే ఒక 5 కేజీల నుంచి 10 కేజీల మధ్యలో ఉంటుంది కదా. పులి తల ఎంతలా ఉంటుంది? సుమారు ఈ సైజులో ఉంటుంది. అంటే ఒక 100 కేజీల గుండు సైజులో ఉంటుంది. అవునా కదా. కుందేలు సైజు ఎలా ఉంటుందంటే, కుందేలు తల కానీ మన అరచేతి అంత సైజులో ఉంటుంది. ఈ పంజా, మన చేతి పంజా అంత సైజులో ఉంటుంది. అవునా కదా. ఇప్పుడు చూడండి,
పులి కానీ, సింహం కానీ, తొడేలు కానీ, నక్క కానీ, ఏది కానీ కుందేలును చంపటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఏం చేస్తుంది తెలుసా? చెంగున ఎగిరి ఎక్కడికి పోతుంది? 2 రాళ్ల సందు మధ్యలోకి వెళ్తుంది. ఎక్కడికి పోతుంది? 2 రాళ్ల మధ్య సందులోకి పోతుంది. ఈ రాయి అడ్డం వస్తుంది, ఈ రాయి పులి పోయి ఇలా అంటది, ఈ రాయినిట్ట గుద్దాలి, ఈ రాయినిట్ట గుద్దాలి, దానికి నాలుకకి కానీ దాని కూరలకు కానీ అంటది. అది ఇంకా అదేం చేస్తుంది తెలుసా? లోపల ఉన్న మట్టిని గట్ట టక బయటికి నెట్టేసి అది ఇంకా లోపలికి పోతూ ఉంటుంది. అది బండ సందులను ఆశ్రయముగా చేసుకుంటుంది. హల్లెలూయా, కొడు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆ 2 బండ సందుల మధ్యలోకి పోయి తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది. ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆ బండ సందుల మధ్యలోకి పోయి ఆ పులి పోయేంత వరకు, ఆ సింహం పోయేంత వరకు, ఆ తొడేలు పోయేంత వరకు, ఆ నక్క పోయేంత వరకు అది అక్కడే ఆశ్రయం కలిగి ఉంటుంది. చూడండి, దాన్ని ఎందుకు వర్ణిస్తున్నానంటే, దావీదు గారి యొక్క శత్రువులు కూడా అంత దుర్మార్గులు, అంత భయంకరమైనటువంటి సైన్యాధిపతులు, అంత ఘోరమైనటువంటి యుద్ధ నేర్పరగలిగిన వాళ్ళు. దావీదు గారి మొట్టమొదటి శత్రువు ఎవరో చెప్పండి? దావీదు గారి జీవితంలో దావీదు ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి శత్రువు ఎవరు? 9 అడుగుల 9 మూరల జానడు. 9 మూరల జానడు అంటే 12 అడుగులు ఎత్తు కలిగిన వాడు ఆయన మొట్టమొదటి శత్రువు గొల్లియాతు. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? గొల్లియాతు. గొల్లియాతు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా దావీదుని చంపడానికి? అంతమంది ఉంటే ఆయన ఏ వచనం రాస్తున్నాడో చదవండి. ఇప్పుడు 5వ వచనం చదవండి. నా ప్రభువా యెహోవా, గట్టిగా, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. నాకు ఏ సమస్య వచ్చినా, నాకు ఏ అక్కరొచ్చినా, నాకు ఏ శోధన వచ్చినా, నాకు ఎలాంటి ఉపద్రవం వచ్చినా నన్ను ఆశ్రయించేది నీవే, నన్ను ఆశ్రయించేది నీవే, నా నిరీక్షణ ఆస్పదము నీవే, నా దిక్కు నీవే, నన్ను కాపాడువాడవు నీవే అని చెప్తున్నాడు. ఎప్పటి నుంచి భక్తి నేర్చుకున్నాడు? ఎప్పటి నుంచి దావీదు గారు భక్తి నేర్చుకున్నాడు? బాల్యము నుండి. గట్టిగా చెప్పాలి, బాల్యము నుండి నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ అమ్మ చెప్పింది, అయ్యా నీకు ఏ కష్టం వచ్చినా, నీకు ఏ కన్నీరు వచ్చినా, నీకు ఏ బాధ వచ్చినా, నీకు ఎంత శ్రమ వచ్చినా నాకు కానీ, అన్నలకు కానీ, అక్కలకు కానీ, చెల్లెలకు కానీ, ఊళ్ళో వాళ్ళకి కానీ, బంధువులకు కానీ, చుట్టాలకు కానీ, స్నేహితులకు కానీ ఎవరికి చెప్పొద్దయ్యా. ఎవరికి చెప్పాలంటే మనల్ని సృష్టించిన మన తండ్రి అనే యెహోవాకు చెప్పాయా. కొడు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆ మాట చెబితే మీరు నన్ను రాళ్ళు తీసుకొని కొడతారు, కానీ చెప్పక తప్పదు. ఒకసారి చెబుతాను, చూడండి. ఎవరిని నమ్మకూడదో నీకు చెప్తాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. మీరు దేవుణ్ణి కూడా తప్పుపడతారు అది చదివితే. ఎవరిని కూడా తప్పుపడతారమ్మా? దేవుణ్ణి కూడా తప్పుపడతారు. నన్ను తప్పుపడటం ఏముందిలే కానీ అది చదివిన తర్వాత ఏమంటారో తెలుసా? దేవుడు ఇట్లా రాస్తాడా, దేవుడు ఇలా చెప్తాడా? కొన్ని విషయాలు ఎవరికి చెప్పకూడదో తెలుసా? అది బైబిల్ చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది దాంట్లో ఉన్న మర్మం. ఇంకా దాంట్లో కూడా తప్పులు ఎత్తకాలనుకుంటే నేనేం చేయలేను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఎవరు రాశాడు? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఎవరిని నమ్మకూడదంట? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. స్నేహితుడే ప్రాణం తీస్తాడు. రెండోది, ముఖ్య స్నేహితుడి యందు నమ్మిక ఉంచవద్దు. ఇంకెవరు అంట? ముఖ్య స్నేహితుడి యందు నమ్మిక ఉంచవద్దు. ఇంకొక మాట రాశాడు. ఈ మాటకి నీ చదివితే మళ్ళీ ఆ ఒక్కటి చదవకుండా దూరం అయిపోదుగాక. తిప్పండి. నీ కౌగిట్లో పడుకున్న నీ భార్యను కూడా నమ్మవద్దు. రాశాడా? రాయలేదు. చదువు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచుకొనవద్దు. నీ కౌగిటిలో పడుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము.
భార్యకు కూడా కొన్ని విషయాలు చెప్పవద్దు, భర్తకు కూడా కొన్ని విషయాలు చెప్పవద్దు. కొన్ని విషయాలు చెబితే గేమ్ ఆడతారు, కొన్ని విషయాలు చెబితే భయంకరంగా ఏం చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి నేను రాసినమ్మా, నేను కూడా ఇది నేనే రాసినానంటారు మీరు కొంతకాలం పోతే. ఆ మీకా గ్రంథంలో తేజమయ్య రాసిండు ఆ వచనాలన్నీ. మీకా గారు రాయలేదు, ఇది ఆయన రాసినాడు, ఆయనే వాక్యాలు చెప్తున్నాడు, ఆయన బైబిల్ వేరు మా బైబిల్ వేరు అని కూడా చెప్పేటట్టున్నారు మీరు. చూడండమ్మా, ఎవరు నమ్మవద్దంట? స్నేహితుణ్ణి నమ్మవద్దు, ముఖ్య స్నేహితుణ్ణి నమ్మవద్దు. తర్వాత కౌగిటి పడుకుని ఉన్నటువంటి దాని యందు నమ్మిక ఉంచవద్దు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు. అబద్ధ సాక్ష్యములు పలుకు వాడిని నమ్మవద్దు, రాజులను నమ్మవద్దు. కీర్తనల గ్రంథం 118, కీర్తనల గ్రంథము 118:8-9 వచనాలు. కీర్తనల గ్రంథము 118:8-9 వచనాలు. మనుష్యుని నమ్ముకునుడి కన్నా, మనుషులను నమ్ముకునుడి కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్. ఇవి కూడా నేనే రాసినానంటారు మీరు. ఎవరు రాశారమ్మా? మనుష్యులను, మనుష్యుడు అని రాయలా, మనుష్యులను అని రాశాడు. మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అబద్ధ సాక్ష్యములను పలుకువాడిని నమ్మవద్దు, స్నేహితుణ్ణి నమ్మవద్దు, ప్రాణ స్నేహితుణ్ణి అసలు నమ్మవద్దు. కౌగిట పడుకును దాని యందు జాగ్రత్త కలిగి ఉండుము. ఓకేనా? ఎంతమందిని? 6 నమ్మకూడదు. ఇంకెవరిని నమ్మాలో తెలుసా? వాక్యాన్ని నమ్మాలి, యెహోవాని నమ్మాలి. 3వది ఎవరిని నమ్మాలో తెలుసా? దైవ సేవకుని నమ్మాలి. వీళ్ళు 3 మాత్రమే నమ్మాలి. ఒకటేదంట వాక్యాన్ని నమ్మాలి, 2వది దేవుణ్ణి నమ్మాలి, మూడోది సేవకుణ్ణి నమ్మాలి. సేవకుడు ఎలీషా పక్కన ఏలియా ఉంటాడు, ఏలియా పక్కన ఎలీషా అంటాడు అయ్యా నన్ను దేవుడు బేతేలుకి వెళ్ళమంటున్నాడు, వెళ్ళిపో అంటాడు. లేదు, నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నా జీవముతోడు, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేదన గాక, నన్ను వెళ్ళిపోవద్దనొద్దు, నేను నీ పక్కనే ఉండదన గాక అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. బాల్యము నుండి నీ ఆశ్రయం ఎవరు కావాలి? నీ ఆశ్రయం ఎవరు కావాలి? దేవుడుగా. నీ కష్టాలు ఎవరికి చెప్పాలి? యేసయ్యకి చెప్పాలి. నీ బాధలు ఎవరికి చెప్పాలి? యేసయ్యకి చెప్పాలి. నీ బంధకాలు ఎవరికి చెప్పాలి? నీ శత్రువుల గురించి ఎవరికి చెప్పాలి? నీ ఉపద్రవాల గురించి ఎవరికి చెప్పాలి? ప్రతి ఒక్కటి ఆయనకే చెప్పాలి. నీకు ఏమన్నా కావాలంటే, జ్ఞానం కావాలంటే అడగాలి, ఆత్మ కావాలంటే అడగాలి, వరాలు కావాలంటే అడగాలి, బలము కావాలంటే అడగాలి, శక్తి కావాలంటే అడగాలి, డబ్బు కావాలంటే అడగాలి, ఐశ్వర్యం కావాలంటే అడగాలి, ఆయుష్ కావాలంటే అడగాలి, సంతానం కావాలంటే అడగాలి, సమాధానం కావాలంటే అడగాలి. నీ ఆశ్రయం ఎవరై ఉండాలి? కుందేలుకి ఆశ్రయము బండ సందులైనట్లు నీకు ఆశ్రయం ఎవరై ఉండాలి? దేవుడు నీకు ఆశ్రయమై ఉండాలి. ఎప్పటి నుంచి? నీ బాల్య దినముల నుండి నువ్వు చచ్చిపోయేంత వరకు నీకు ఆశ్రయం ఆయనై ఉండును గాక. నేను ఆయన్నే నమ్ముతానండి. నేను మనుషుల్ని నమ్మి మోసపోయి వెన్నుపోటులకు గురై నా జీవితం సగం సంకనాగిపోయింది. అర్థమవుతుందా? అందుకని నేను ఇక పూర్తిగా ఎక్కడికి వెళ్ళిపోతున్నా తెలుసా? తలుపేసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పమ్మా నన్ను కదిలించవద్దు. ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం ఉదయకాలం 8 గంటల వరకు బయటికి రాకుండా ప్రభు దగ్గర, రాత్రంతా ప్రభు దగ్గర కూర్చొని దేవుడి దగ్గర నా యొక్క కష్టాలు, నా బాధలు, నా కన్నీరు, నా సమస్యలు, నాకున్నటువంటి వాటన్నిటిని నేను చెప్పుకుంటున్నా. దేవుని సంగమా, మరలా నీకు చెబుతున్నా, నీ జీవితంలో నీ బాల్య దినములు అన్నిటిలో నీ యొక్క గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు ఎవరిని ఆశ్రయంగా పెట్టుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయంగా పెట్టుకుని ఏడవటం నేర్చుకోవాలి. ఒక్కసారి నేను చెప్పింది నేర్చుకోండి దేవుని బిడ్డలారా. అసలు ఇక మధురమే మీ జీవితం. మీకు మీ శత్రువులు ఏమవుతారో, మిమ్మల్ని వేధించువారు, మిమ్మల్ని కలవరపరచువారు, మీకు వచ్చిన కష్టాలు ఎలా తొలగిపోతాయో ఆ రుచి మీకు దొరుకుద్ది అంతే. మిమ్మల్ని వేధించువారు, మిమ్మల్ని ఎగతాళి చేయవారు, మిమ్మల్ని నిందించువారు, మిమ్మల్ని హింసించువారు,
బైబిల్లో పొద్దున్న నేను ఒక మాట రాశాను, నీ దుఃఖములు నీ నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక అన్నాడు. మన దుఃఖములు మన నిట్టూర్పులంట ఎగిరిపోతూ ఆనంద గానములు పాడుకుంటూ సియోనులో ఉత్సాహ గానములు చేసుకుంటూ ప్రవేశిస్తామంట. యెషయా గ్రంథంలో ఉండదు ఆ మాట. ఏమని రాశాడు? నీ దుఃఖములను నీ నిట్టూర్పులను ఎగిరిపోవునుగాక. ఎగిరిపోవటం అంటే ఏంటిది? ఎట్లా ఎగిరిపోతాయి? అసలు ఇంకా అవి లేకుండా తిడిచేస్తాడు. తర్వాత చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 71:17. కీర్తనల గ్రంథము 71:17. కీర్తనల గ్రంథము 71:17. ఆమేన్. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. చూడండి ప్రియదేవుని సంగమా, ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఏమని రాస్తున్నాడు? 3వ పాయింట్ ఏమి తెలియజేస్తున్నాడు? ఫస్ట్ నీతిమంతుడు ఏమని అడిగాడు? నీతిమంతుడు నాకు నిత్య జీవము కావాలంటే నేనేం చేయాలని అడిగాడు. నిత్య జీవము కావాలంటే ఆజ్ఞలు పాటించాలి. ఒకటోది కండిషన్, ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటించాలంటే ఆయన ఏం చెప్పాడు? నేను పాటిస్తున్నానని చెప్పాడు. రెండోది ఏం చేయాలి? నీ ధనము మొత్తాన్ని అమ్మి బీదలకు ఇవ్వాలి. మూడోది ఏం చేయాలి? ఆస్తి మొత్తం అమ్మినాక నన్ను వెంబడించాలి. ఓకే, నిత్య జీవం కావాలంటే 3 పాయింట్లు. రెండోది ఏం చెప్పాడు? నా బాల్య దినములు మొదలుకొని నా ఆశ్రయము నీవే. నా చిన్నతనము నుండి నేను ఎవరి దగ్గరికి పోయి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అడగలా. నా ఆశ్రయము నీవే. నా బాధలు, నా కష్టాలు, నా యొక్క ఘనత, నాకు కావాల్సిన కీర్తి, నాకు కావాల్సిన వస్త్రాలు, నాకు కావాల్సిన రథాలు, నాకు కావాల్సిన అధికారాలు, నాకు కావాల్సిన సింహాసనాలు అన్నీ నీకే చెప్పాను. నాకు కావాల్సిన బిరుదులు కూడా నీకే చెప్పాను. అవన్నీ నీవే నాకు ఇచ్చావు. ఇప్పుడేమంటున్నాడు? దేవా, బాల్యము నుండి నువ్వు నాకు బోధించుచున్నావు. అంటే బాల్యము నుండి నాకు బోధకుడు ఎవరు? దేవుడే. బాల్యము నుండి మనకి ఎవరు బోధించాలి? దేవుడే మనకి బోధించాలి. బాల్యము నుండి మనకి ఎవరు బోధించాలి? దేవుడు మనకు బోధిస్తూనే ఉంటాడు. ఆ బోధలోనే మనం నిలిచి ఉండాలి. ఆ బోధలోనే మనం నడవాలి. ఆ బోధలోనే మనం పరుగులు తీయాలి. ఆ బోధలోనే మనం ముందుకు సాగాలి. దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. మీకు చూడండి, మీరు ఈ వారం ఇక్కడికి వచ్చారు కదా, వచ్చారు రాలేదా? వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఈ వారం వచ్చిన తర్వాత సోమవారం నుంచి శనివారం దాకా మీ సొంత ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. మీరు సొంత ప్రయత్నాలు మీరు చేసుకుంటూ, మీ పనులు మీరు చేసుకుంటూ, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ, మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు, మీరు ఏదో తప్పులో పడబోతున్నప్పుడు, ఈరోజు నేను చెప్పిన వాక్యం ఉంది కదా, ఈరోజు ఆదివారం నేను చెప్పిన వాక్యం ఉంది కదా, ఈ వాక్యం మీ దగ్గరకు వచ్చి ఇది తప్పు, ఇది చేయగాకు అని మిమ్మల్ని గైడెన్స్ చేస్తుంది. అంటే మిమ్మల్ని నడిపిస్తుంది. కొడుచప్పలు గడిగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగు. దానిని ఏమంటారంటే బోధించుట. ఆయన స్వరం ఏం చేస్తుంది? బోధించుట. అయ్యో తేజోమా అన్న ఈ వాక్యం లాస్ట్ వీక్ నాకు చెప్పాడు అని నన్ను ఎప్పుడైతే గుర్తు చేసుకున్నావో, నన్ను గుర్తు చేసుకున్నావంటే ఎవరిని గుర్తు చేసుకున్నట్లు? బోధకుడు, పరమ బోధకుడిని నువ్వు గుర్తు చేసుకున్నట్లు, ఆయన బోధనను గుర్తు చేసుకున్నట్లు. ఆయన బోధ నిన్ను నడిపించునుగాక. ఆయన బోధ నీకు ఎప్పుడైతే గుర్తుకొస్తాదో అప్పుడు నువ్వు తప్పిపోకుండా ముందుకు సాగదవుగాక. వస్తుందా? వెరీ గుడ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇప్పుడు దేవుని సంగమా మరలా చెబుతున్నాను, బాల్య దినముల నుంచి మనం ఏమి అభ్యాసం చేయాలంట? ఏమి బాగా నేర్చుకోవాలంట? ఆయన బోధ వినుట నేర్చుకోవాలి. ఏంటంట? ఆయన్నే ఆశ్రయంగా పెట్టుకోవాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయనకి ధనమునివ్వాలి, ఆయనకి అన్ని వెంబడించాలి. తర్వాత ఏంటంట? ఆయన్నే బోధకుడుగా పెట్టుకోవాలి. ఇక ఎవడి మాటలు మనం పెట్టుకోకూడదు. మన చర్చికి ఒక బ్రదర్ వస్తాడు, ఆ తమ్ముడుకు పోలీసులుగా పనిచేస్తూ ఉంటాడు. పనిచేస్తూ మన యేసయ్య బొమ్మలు పెట్టుకోవచ్చుగా, స్టేటస్లో బుద్ధుడు బొమ్మను పెట్టాడు. పెట్టి ఆయన రాసినటువంటి ఒక కొటేషన్ దాంట్లో పెట్టాడు. పెడితే నేను అడిగాను, తమ్ముడు మీరు అనుకున్న ఆ వ్యక్తి కాదు, చాలామంది వస్తారు మన చర్చికి పోలీసులు, అర్థమవుతుందా? అయితే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నేను ఆ స్టేటస్లో చూసి దాంట్లో డీపీని చూసి, బ్రదర్ ఇదేంటి ఇలా పెట్టావు, మన బొమ్మలు మన దేవుని యొక్క వాక్యాలు ఉన్నాయి కదా అని నేను మెసేజ్ టైప్ చేసి పంపించాను. దానికి నో రిప్లై. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే,
మనకంటూ ఒక బోధకుడు ఉన్నాడు. మనం వేరే బోధకులను చెప్పాలి, మనం వేరే బోధకులను ఆశ్రయించకూడదు, వాళ్ళు కూడా మంచోళ్ళని చెప్పకూడదు. ఈ జ్ఞానం కూడా ఇక మనకి లేకపోతే ఇక నేను ఒక పాస్టర్ని, మీరు ఒక సంఘం, మనకు ఒక దేవుడు నాకేం అర్థం కాదు. ఇక లేస్తే సినిమా పాటలు వస్తూనే ఉంటాయి. ఇంక నేను ఇంకా అది చెప్పి 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 నా నోరు పడిపోయేటట్టు అయిపోయింది. మనకి ఏముండాలి, మనం ఏం బోధించాలి? కొంతమంది అంబేద్కర్ గారిని పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది బుద్ధుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, నాకు ఇటు కావాలి ఇటు కావాలి. నేను మా ఫ్రెండ్ని అడిగేవాడు, అరే నీకు ఎవర్రా ఇంటే ఇష్టం రా, ఏ హీరో అంటే ఇష్టం రా అనే డిగ్రీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ని అడిగి, అరే నాకు రజనీకాంత్ అంటే ఇష్టం, నాకు చిరంజీవి అంటే ఇష్టం, నాకు అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం అని వాడు 3 ఫోటోలు రోజుకి ఒక్కొక్కటి చెబుతూ ఉండేవాడు. వాడు నోట్స్ నిండా అవి కనపడతా ఉండేవి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం అట్లా ఉండకూడదు. మన బోధకుడు ఎవడు చెప్పండి? మన బోధకుడు యేసయ్య. మనం అంబేద్కర్ని పుట్టించింది ఎవరు చెప్పండి? మరి అంబేద్కర్నే పుట్టించిన వ్యక్తి మనకి దేవుడై ఉంటే మరి అంబేద్కర్ ఫోటో పెట్టుకున్నావంటే నువ్వు ఇంకా ఎంత దారుణమైన స్టేజ్లో ఉన్నావు ఆలోచించు. మీరు చదవండి మొదటి సమూయేలు గ్రంథం చదవండి, మీకు చూపిస్తా అసలు భూమి మీద మనుషులు ఎవరు పుట్టిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము. 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం చదవాలి. అందరు చదవాలి, మీకు జ్ఞానోదయం కలగాలి. 1 సమూయేలు గ్రంథము జనులను సజీవులుగాను, అందరు తీయండి, వాక్యాలు తీయండి అందరూ. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. మీ కన్నులు వెలిగించబడాలి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళముకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దరిద్రమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడు, లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఈ పదాలు చదివన్నా నన్ను అర్థం చేసుకున్నది కాక ఏం రాశాడో తెలుసా? ఐశ్వర్యవంతుణ్ణి కలగజేసేది నేనే. ఐశ్వర్యము నా వల్లే కలుగుతుంది, లేమి నా వల్లే కలుగుతుంది. ఒకడిని పెంట కుప్పలో పుట్టించేది నేనే, ఒకడిని దరిద్రుల వంశములో పుట్టించేది నేనే, ఒకడిని ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టించేది నేనే, ఒకడిని ఐశ్వర్యం కలిగిన వారిని రాజుల పక్కన సింహాసనం వేసి వాడిని మహిమపరిచేది కూడా గడిగా నేనే. ఏమంటున్నాడు? నేనే. ఇంత క్లియర్గా మీతో మాట్లాడినా కానీ మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఒకడు సినిమా యాక్టర్ని ఆరాధిస్తాడు, ఒకడు పవన్ కళ్యాణ్ని ఆరాధిస్తాడు, ఒకడు అంబేద్కర్ని ఆరాధిస్తాడు, ఒకడు లోక సంబంధికుడిని ఆరాధిస్తాడు, ఒకడు మనుషుల్ని ఆరాధిస్తాడు. ఆయనే చెప్తాడు గౌతమ్ బుద్ధుడు ఏమంటున్నాడు? నేను ఆత్మసాక్షాత్కారం పొందుకోవటం కోసం నేను ఇలాగ తపస్సు చేస్తున్నాను, కానీ నేను దేవుణ్ణి కాదు. నేను ఎలాంటి వాడినో నాకు తెలియక నేను రాజరికంలో మగ్గిపోతూ నా ఆత్మ ఎవరు పంపించారో తెలుసుకోలేక నేనే తపస్సు చేస్తున్నానయ్యా. నా వెనక ఒక ఆయన రాబోతున్నాడు మహిమాస్వరూపుడు, నేను మాత్రం దేవుణ్ణి కాదని చెప్పినా కానీ జనాలకు అర్థం కాదు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఒక ఆయన వివేకానందని అంటాడు, వివేకానందని ఫోటోని పెట్టుకుంటా ఉంటాడు. వివేకానందుడు ఏమంటున్నాడో తెలుసా? యేసు ప్రభు వారిని నా తరంలో కనుక పుట్టుంటే నా గుండెను చీల్చి నా గుండెలో నుంచి వచ్చిన రక్తముతో యేసు ప్రభు వారి పాదాలు కడిగేవాడిని అన్నాడు. కూడా చెప్పగలిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. ఇంకొంతమంది అంటారు వల్లభాయ్ పటేల్ వల్ల, సుభాష్ చంద్రబోస్ వల్ల ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ గాంధీ గారి వల్ల స్వతంత్రం రాలేదని చెబుతూ ఉంటారు. అరే బాబు, నిన్ను 2 చెంపల దెబ్బలు కొడితే సహిస్తే అప్పుడెవడన్నా సరే వాడు మన జోలు రావట్లేదురా అని ఏదన్నా ఇచ్చిపోతాడు, కానీ నువ్వు ఎదురు తిరిగితే ఇస్తాడా? మీరు చెప్పండి న్యాయంగా.
ఇప్పుడు మనల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే తలదించిన అనుకో, పెద్ద మనుషులు కూడా ఏమంటారు, అరే బాబు వాడు దీనంగా మౌనంగా ఉన్నాడు, సరే వాడు దెబ్బలు తిని కూడా సైలెంట్గా ఉన్నాడు, వాడు తెందుకు వాడికి ఇచ్చేసిపో అని అంటారు. అవునా? అంటారా? అదే ఆయన అట్ట వత్తనే ఉంటే నేను అక్కడ కత్తి తీసాను అనుకో, నాకెళ్ళి ఏ పెద్ద మనిషి అయినా మాట్లాడతాడా? వాళ్ళు అట్లా వస్తారంటే నేను గన్ను తీసుకొని వాళ్ళని కాల్చుకుంటా వాళ్ళని చంపేసుకుంటా పోతుంటే స్వాతంత్రం ఇస్తారా? చెప్పరేందమ్మా, నోరు లేవా మీకు? గట్టిగా చెప్పండి అమ్మా, మీకు దండం పెడతా. నేనేందో కల్పించుకొని చెప్పినట్టే ఉంది. తిరుగుబాటు చేసేవాడికి ఎవడైనా ఇస్తారా? బాంబులు పేల్చే వాళ్ళకి ఇస్తారా? ఆ పద్ధతి చూసే కదా గాంధీ గారు ఏం ఫాలో అయ్యాడు? బైబుల్ ఫాలో అయ్యి ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని యేసు ప్రభు వారి బోధన విని ఈ దేశానికి ఏం తీసుకొని వచ్చాడు? స్వాతంత్రం తీసుకొని వచ్చాడు. ఇప్పుడు గాంధీ గారి మీద కూడా ఏం చల్లుతున్నారు? బురద. ఏమని బురద చల్లుతున్నారు? గాంధీ గారు లేకపోతే సుభాష్ చంద్రబోస్ నిమిషాల్లో తెచ్చేవాడు అంటున్నాడు. ఒకవేళ నిమిషాల్లో తెచ్చేవాడైతే మరి కనుమరుగే ఎట్లయిపోయాడు? ఇప్పటికి కూడా మరి భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది ఆయన ఎలా చనిపోయాడో కూడా కనిపెట్టలేకుండా ఎట్టున్నారు. చూడండి, కొన్ని కుట్రలు ఉంటాయి, ఆ కుట్రలు ఎవరికి తెలవదు. అలా కాకుండా శాంతి కాముకుడిగా తీసుకొని వచ్చాడు కాబట్టే సరే, నువ్వు పదే నిరాహార దీక్ష చేసి ఆమరణ నిరాహార తీసి నువ్వు చచ్చిపోయేటట్లు ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని నాకు కావాలి, నా దేశం కావాలి, నా దేశం కావాలి, నా దేశం కావాలని అడుగుతున్నావు కాబట్టి నీ యొక్క డెడికేషన్ మాకు నచ్చింది కాబట్టి ఇదిగో పలానా రోజున మీకు స్వాతంత్రం ఇస్తున్నాం, తీసుకొని పో అని చెప్పాడు. కూడా చెప్పలు గడిగా. ఆయన వృద్ధాప్యంలో 70-80 సంవత్సరాల వయసులో నడవలేక ఇటువైపు ఒక అమ్మాయి మీద చెయ్యేసి ఇటువైపు ఒక అమ్మాయి మీద చెయ్యేస్తే వీళ్ళిద్దరిని ఉంచుకున్నాడని చెబుతుంది. 70 సంవత్సరాల వయసులో ఆయన ఉంచుకొని పాపం చేస్తాడా? నువ్వు చెప్పటం మేము వింటాం. చచ్చిపోయినోడి మీదే నిందలేస్తున్నావు అంటే ఇంకా బతికున్నోడి మీద ఎన్ని ఎత్తావు నువ్వు రాళ్ళు? ఇప్పుడు చూడండి అమ్మా, మన చర్చిలో నిన్న మన పండగ జరిగింది. నేను ఒక్కనే సేవకుడిగా వచ్చా. కష్టపడాల్సింది మొత్తం నేనే. కానీ ఎంతమంది కష్టపడ్డారు? సుమారు నాకు తెలిసి 30 మంది కష్టపడి ఉంటారు. ఆ జనాల గ్యాదరింగ్లో కానీ ఆ పరిచర్లో కానీ. ఇంకా ఎంతమంది నాకు ధనం సమకూర్చారు? 100 మంది సమకూర్చారు. మరి ఇంత జరిగితే మనం ఆ ఫంక్షన్ని మనం జయకరంగా చేశాం. ఒక 30 మంది రాత్రనక పగలనక పోస్టర్ల పని కానీ పాంప్లెట్ల పని కానీ ప్రతి పని చేస్తూనే ఉన్నాయి. అక్కడికి పో, ఇక్కడికి పో, అక్కడికి పో, ఇక్కడికి పో అని చెప్తా ఉంటుంటే వేగంగా చేసుకుంటూ వచ్చాను. అలా వాళ్ళతో నేను భుజం మీద చేసి వాళ్ళ పక్కన నేను థమ్సప్ తాగుతూ ఉంటాను. ఒక హోటల్లో కూర్చొని. థమ్సప్ ఏ కలర్లో ఉంటుంది చెప్పండి? సారాయి కలర్లో ఉంటుందా? తేజోమయ పాస్టర్ థమ్సప్ బదులు సారాయి తాగినాడని పెడితే ఏం చెప్పాలి మీరు చెప్పండి? మీరు చెప్పండి. ఏముంది? మనం అందుకని స్టీల్ గ్లాసులో ఇస్తారు కొంతమంది. ఓకే, దేవునికి స్తోత్రం. కొంతమంది లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డోళ్ళు మంచి అందంగా చార్మినార్ సెంటర్లో దొరికే గాజు గ్లాసులు ఉంటాయి కదా, దాంట్లో తెచ్చి పాసగారు తాగని అడబెడతారు. పెట్టగానే నేను ఇంకా తాగుతాం, మనోళ్ళే కదా, మనల్ని ఏమంటారులే. దాంట్లో పోసింది ఏంటిది? థమ్సప్. కానీ వీళ్ళు నన్ను ఇరికిచ్చేది ఏంటిది? సారాయి. ఒక్కసారిగా తాగింది, మా ఇంటికి వచ్చిన ప్రతిసారి తాగినాడంటే ఇంకేమనాలి? ఆలోచించండి. బురద చల్లటానికి ఏమైనా ఉందా? ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. ఒకసారి నేను చెప్పిన ట్రాఫిక్ పోలీస్ ఆయన, అయ్యా మీరు ఎన్నిసార్లు నన్ను ఆపినా నన్ను చూడొద్దు. నా బండి మీద సిలువ ఉంది చూసావా? ఆ సిలువను చూసి నన్ను చెక్ చేయగలదు. నువ్వు ఎన్నిసార్లు చెక్ చేసినా నేను నీకు దొరకను. 3 సార్లు ఊదమన్నా ఊదుతా, 10 సార్లు ఊదమన్నా ఊదుతా, కానీ నీకు మాత్రం నేను దొరక. వెళ్ళిపోండి సార్ అంట. నువ్వు సార్ అనాల్సిందే జీవితాంతం. ఏమనాలి? నన్ను సార్ అనాల్సిందే. ఎందుకు? బాల్యము నుండి మద్యపానాన్ని జయించాను. ఆమేన్. బాల్యము నుండి మద్యపానాన్ని జయించాను. బాల్యము నుండి ఖైనీని జయించాను. బాల్యం నుండి సిగరెట్ని జయించాను. బాల్యం నుండి చుట్టా బీడి ఖైనీని జయించాను. బాల్యము నుండి లోక సంబంధమైనటువంటి వార్తలు పాపపు క్రియలను మానేశాను, త్రోసేశాను, నెట్టేశాను. చూడండి, మనం బాల్యం నుండి ఎవరినట? బాల్యము నుండి ఆయన్ని ఆశ్రయించాలి. రెండోది ఏంటంట? బాల్యము నుండి ఆయన మనకు ఆశ్రయము, బోధకుడై ఉండాలి. ఆయన బోధలోనే మనం నడవాలి.
ఆయన బోధలోనే నడవాలి, ఆయన బోధలోనే మనము నడవాలి. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, ఇలాగ మనకు ఆయన బోధిస్తూ ఉంటాడు. ఆ బోధలో మనకు కొన్ని అర్థం కాకపోతే ఏం చేయాలి? ఫోన్ చేసి అడగాలి. ఫోన్ చేసి ఎవరిని? దైవ సేవకుని అడగాలి. నీకు ఆ బోధ అర్థం కాలేదనుకో, అక్కడ ఏం చేయాలో తెలియలేదనుకో, నీకంటూ ఒక మంచి రక్త మాంసాలు కలిగిన బోధకుడిని పెట్టాడు కదా, ఆ బోధకునికి ఫోన్ చేసి అడగాలి. ఆ బోధ మాత్రం తప్పిపోకూడదు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూద్దాం ప్రియమైన బిడ్డలారా, తర్వాత చూద్దాం. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:15. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఆమేన్. 4వ పాయింట్ ఏం తెలియజేస్తున్నాడు చూడండి ప్రియమైన బిడ్డలారా. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. వాటి యందు ఏమై ఉండాలంట? నిలకడగా ఉండుము. ఇక్కడ రాస్తున్నాడు బాల్యము నుండి పరిశుద్ధ లేఖనాలను. ఏమని రాసుకున్నాడు? బాల్యము నుండి పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తూ ఉండాలి. బాల్యము నుండి పరిశుద్ధ లేఖనాలను నేర్చుకుంటూ ఉండాలి. బాల్యము నుండి పరిశుద్ధం. మనం చర్చికి వస్తాం, బైబిల్ తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తాం. సోమవారం నుంచి శనివారం దాకా దాన్ని పట్టుకో. అమ్మ పలానా వాక్యం ఎక్కడుందమ్మా అంటే ఎవరు చెప్పరు. ఒక పాస్టర్ గనక వాక్యం చెప్తున్నాడంటే అక్కడ ఆయన రిఫరెన్స్ చెప్పాకనే నేను బైబిల్ తీస్తా. కారణం ఏంటంటే అది ఆ వాక్యం ఏ గ్రంథంలో ఉందో నాకు ముందే తెలుసు. కాబట్టి అలా మనం ఎప్పుడైతే పరిశుద్ధ లేఖనాలను తిమోతిలాగా మనం ఏం చేయాలంటే ఆ పోషణ పట్టాలి. ఎప్పటి నుంచి అంట? బాల్యము నుండి. చెప్పాలి గట్టిగా, బాల్యము నుండి మనం ఏం చేయాలంట? ఆ వాక్యాలను మనకి ఒక వచనం బాగోవచ్చు. ఏంటిది? దేవుని మందిరంలో 10వ భాగముండునట్లు, ఏమని? 10వ వంతు భాగముండునట్లు నీ యొక్క ఆహారంలో 10వ వంతును తీసుకొని వచ్చి మందిరంలో ఇవ్వము. అలా ఇస్తే నీ మీద నా యొక్క దీవెనల వర్షమును కుమ్మరించెదను అని ఉంటుంది అన్నమాట. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఇలాగా ఒక్కొక్క వచనాలు కొన్ని పదే చెబుతూ ఉండటం వల్ల మనకి కొన్ని గుర్తుండిపోతూ ఉంటాయి. కానీ కొన్ని విషయాలు మాత్రం గుర్తుండవు. ఎందుకు గుర్తుండవు? పదే చెప్పినవి గుర్తుంటాయి, కానీ కొన్ని విషయాలు మాత్రం గుర్తుండవు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా కృప నీకు చాలును, నిన్ను విడువను ఎడబాయ. ఇవన్నీ గుర్తుంటాయి. ఇవన్నీ ఏమై ఉంటాయి? మనకి గుర్తుంటాయి. కొన్ని మాత్రం గుర్తుండవు. నేను ఒక మాట అడుగుతా, నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధం వర్దెలదు. ఈ వాగ్దానము ఎవరికి ఇచ్చాడో చెప్పండి దేవుడు? ఇంకా చెప్పరు. కనీసం అది ఏ అధ్యాయంలో ఉందో, ఏ గ్రంథంలో ఉందో చెప్పండి. నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నో. చెప్పండి, ఇది విన్నావా? వినలేదా? ఇది విన్నాం కదా, విన్నాం. కానీ ఇది ఏ గ్రంథంలో ఉంది? అధ్యాయం అడగట్లా. అధ్యాయం అడిగితే ఇంకేముంది? ఇంకా అధ్యాయం చేస్తే ఇంక నేను ఈ ఊర్లో కూడా ఉండను. అధ్యాయం దాకొద్దు, గ్రంథం చెప్పండి అమ్మా. యెషయా గ్రంథం. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ ఘనత ప్రభావం యెషయా గ్రంథంలో ఉంటుంది.
ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని యొక్క పరిశుద్ధ లేఖనాలంట మనం బాల్యము నుండే, గట్టి చెప్పండి, బాల్యము నుండే, గట్టిగా బాల్యము నుండే ఏం చేయాలంట, ఆ పరిశుద్ధ లేఖనాలను మనము నేర్చుకోవాలి. అర్థమవుతుందా? 10 ఆజ్ఞలు ఏ అధ్యాయంలో ఉన్నాయి? నిర్గమాకాండం అధ్యాయం చెప్పండి. 20 అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. వెరీ గుడ్. ధన్యతలు ఏ అధ్యాయంలో ఉన్నాయి? మత్తయి సువార్త 5వ అధ్యాయం. శుద్ధ హృదయం అనే మాట దావీదు గారు ఏ అధ్యాయంలో వాడాడు? 51వ కీర్తన. వెరీ గుడ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. అగ్ని బాప్తిస్మం ఉంది, నీటి బాప్తిస్మం ఉంది, అగ్ని బాప్తిస్మం ఉంది అనే పదము యేసుప్రభు వారు ఏ అధ్యాయంలో వాడాడు? మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం. ఓకే, దేవునికి మహిమ ఘనత ప్రభావం. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందో తెలుసా? 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. దేవుడు 400 సంవత్సరాలు ఏ ప్రవక్తతో మాట్లాడాల? అర్థమవుతుందా? ఇజ్రాయేలీల ప్రజలు బబులోను దేశంలో ఎన్ని సంవత్సరాలు చెరలో ఉన్నారు? బబులోను దేశంలో 70 సంవత్సరాలు. ఓకేనా? ఇజ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బానిసత్వం అనుభవించారు? 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. ఓకేనా? ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. ఓకే, ఇంకా అబ్రహాము గారు బతికిన సంవత్సరాలు ఎన్ని? 175 సంవత్సరాలు. ఓకేనా? అబ్రహాము గారు ఏ దేశంలో ఏ ఎడారులు అయితే నడిచాడో, పలానా ఊరు నుంచి పలానా ప్రాంతానికి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో అని చెప్పిన ఆ ప్రాంతము ఎక్కడైతే అబ్రహాము గారు ఈ శ్వాస యాత్రలో నడుచుకుంటూ వెళ్ళాడో ఆ ఎడారి మార్గాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? పెట్రోల్ బావులు పుట్టించాడు. కూడా చెప్పలే గట్టిగా, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు చచ్చిపోయిన తర్వాత భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 30 సంవత్సరాలు ఉన్నాడట. 40 days. వెరీ గుడ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చచ్చిపోయి తిరిగి లేచి వచ్చి యేసు ప్రభు వారితో భోజనం చేసిన వ్యక్తి ఎవరు? లాజరు. వెరీ గుడ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మాంత్రికురాలు పిలిస్తే పాతాళం నుండి పైకి వచ్చినటువంటి ప్రవక్త ఎవరు? సమూయేలు ప్రవక్త. సౌలు మాంత్రికురాల దగ్గరికి పోయి నాకు సమూయేలు ఆత్మను కింద నుంచి పైకి తీసుకురా అని పిలిస్తే ఏం చేస్తుంది? మాంత్రికురాలు, కర్ణ పిశాచి కలిగిన మాంత్రికురాలు కింద చెరలో ఉన్నటువంటి సమూయేలు ఆత్మని భూమి మీదకి పిలుస్తుంది. ఆయన వచ్చి మాట్లాడతాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇవన్నీ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మోషే గారు ఎన్ని సంవత్సరాలు సేవ చేశారు? 40 సంవత్సరాలు. మోషే గారు ఎన్ని సంవత్సరాలు బతికారు? 120 సంవత్సరాలు. మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. 40 సంవత్సరాలు సేవ చేశాడు. అర్థమవుతుందా? మోషే గారు సీనాయి పర్వతం మీద ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రాత్రులు 40 పగళ్ళు. మొన్నటి రోజున పోస్టర్లు వేసే రోజు ఒక్క రోజు నీళ్లు పోసుకోవాలా నేను, అంతే. ఇంకా ఏమి గోలో మా ఇంట్లో. మరి 40 రోజులు మోషే గారు సీనాయి కొండ మీద అడిగిపోయాడు. చెప్పరైందమ్మా. తేజోమయ పాస్టర్నకి అసలు పరిశుద్ధత అంటే ఇష్టమే ఉండదు. మా చిన్న పాప కూడా గోలే, డాడీ నువ్వు నీళ్ళు పోసుకోలేదు. అమ్మ రాత్రి 4 అయిందమ్మా పోస్టర్లు వేసి వచ్చి, రేపు పోసుకుంటాలే. డాడీయా? మీ డాడీ ఆడ పోస్టర్ అయితేనే నువ్వు డాడీ 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 అని అంటాను.
అదైతుందా? బడ్డులు, బెండులు, కేకులు, లడ్లు అన్నీ గుబేలు గిల్లే తిని ఇంతలా నూరి డాడీ స్కూల్కి పోతున్నా టాటా అంటున్నావు. డాడీ తల తాకట్టు పెట్టాడు వేసొస్తే నువ్వు డాడీ తలస్టంటూ స్నానం చేయకుండా రోజు తిరిగి వస్తే నువ్వేం చేస్తున్నావు? స్కూల్ బ్యాగ్ వేసుకొని డుడ్డు అని వెళ్తున్నావు. మళ్ళీ ఆడికి పోయిన తర్వాత మీ నాన్న పాస్టర్ గారు కదా అని రెస్పెక్ట్ ఇస్తే, డాడీ స్కూల్ మొత్తం నీ పేరు తెలిసింది, స్కూల్లో అందరు నిన్ను అడుగుతున్నారు ఏంది, స్కూల్లో అందరు నీకు ఫ్యాన్స్ ఏంది అని మళ్ళీ నాకు వచ్చి చెప్పటం. మా ప్రిన్సిపాల్ సార్ కూడా నిన్ను అడుగుతాడేంది అని మళ్ళీ నాకే చెప్పటం. మరి మీ ప్రిన్సిపల్ సార్కే వాళ్ళ సారు గుండెల్లోనే నాకు ఒక స్థానం ఉంటే మా చిన్న కూతురు గుండెల్లో నాకు స్థానం ఉండదు. మా డాడీ మురికోడు, మా డాడీ మురికోడు. ఆలోచించండి ప్రియమైన పిల్లరా, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? చూద్దాం ఇంకా తర్వాత. మొదటి సమూయేలు గ్రంథము ఇర్మియా గ్రంథం 48:11. ఇర్మియా గ్రంథము 48:11. ఇర్మియా గ్రంథము 48:11. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అది ఎన్నడూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని పారము దానిలో నిలిచి ఉన్నది. పారమా దాని సారము దానిలో నిలిచి ఉన్నది. దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, మోయాబు దేశం అంటే అసహ్యకరమైన దేశం. అది బాల్యము నుండి ఎలా ఉంటుందో తెలుసా? నెమ్మదిగా ఉన్నదంట. బాల్యం నుంచి ఎలా ఉన్నది? నెమ్మదిగా ఉండదు. మన క్రైస్తవులు అందరూ చెప్పండి, క్రైస్తవులు అనండి. క్రైస్తవులకు ఉన్నన్ని కష్టాలు, శ్రమలు, ఏడుపులు, దుఃఖాలు, నిట్టూర్పులు ఎవరికి ఉండవు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఎట్లా ఉంటారో తెలుసా? నెమ్మదిగా హ్యాపీగా మంచి బంగారం వేసుకొని, మంచి బిల్డింగ్ కట్టుకొని, మంచి టయోటా కారు కొనుక్కొని హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. అయితే లోపల ఏముందో తెలుసా? కంపు ఏముంటుందో తెలుసా? కంపు కొడుతుంది. మన జీవితం అంతా ఏముందో తెలుసా? బాధలు, కష్టాలు, ఏడుపులు, కన్నీరు, ఆహారాలేమి, వస్త్రాలేమి, అనేక రకాలైనటువంటి మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది చెప్తున్నా, చాలా జాగ్రత్తగానండి, చాలా అందంగా నవ్వుతుంటారు. కానీ నిజమైన దేవుడి జ్ఞానము తెలియక వారు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? నాశనానికి వెళ్ళిపోతున్నారు. వారు బైబిల్లో ఒక మాట రాసి ఉంటాడండి, ఆ మాట చదివితే వణుకు పుడుతుంది. ఏమంటారు రాశాడు తెలుసా? సర్వ శరీరులు, చెప్పాలి, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. గడ్డిని తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు? అగ్నిలో వేస్తే మాడి మసైపోతుంది. సర్వ శరీరులు దేనితో పోలి ఉన్నారు? సర్వ శరీరులు. మళ్ళీ రాశాడు, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, దాని అందమంతయు రాలిపోవును. ఎక్కడుంది ఈ వచనం? ఇంక చెప్పరంగా. ఇంక చెబితే ఇంక నేను మీకు పాద పూజ చేస్తా. చెప్పండి అమ్మ, ఎక్కడుంది అమ్మా? సామెతల పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి. యేసునామములో నాకు కూడా గుర్తుంటుంది గాక. ఆమేన్. బతికినమ్మ. చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:24. సర్వ శరీరులు, ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది బ్రదర్ వేణు దేనిని పోలి ఉన్నారంట? గడ్డిని పోలి ఉన్నారు. దేనిని పోలి ఉన్నారు? గడ్డి. గడ్డికి మేకప్ వేపిస్తూ ఉంటారు, గడ్డిని బ్యూటీ పార్లర్కి తీసుకుపోతూ ఉంటారు, గడ్డికి గడ్డం పెంచుతూ ఉంటారు, గడ్డికి చెప్పడం ఏందేనో ఇది డాడీ, అంజన్ కుమార్ డాడీ, దీన్ని ఏమంటారు? తలకి ఇది వేస్తారు కదా, రంగు దాని రంగుని ఏమంటారు? చెప్పండి అప్ప, నేనేం అనలే మిమ్మల్ని. డే కలరా? డై వేస్తూ ఉంటారు. దేనికంటే ఇదంతా ఏంటిదంట?
అరే నువ్వు గడ్డిరా అని ఎడబెట్టిండు నెత్తి మీద. అయినా కానీ మనకి నువ్వు గడ్డిరా అని చెప్పి జుట్టు పెడితే కూడా మనం జుట్టు అని గుర్తుపెట్టుకో. మనం గడ్డి, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. వారి అందం చెప్పండి, గడ్డి చెప్పండి, వారి అందం, గట్టిగా చెప్పాలి, వారి అందం అంతయు చచ్చిపోయిన తర్వాత శవపేటికలో పెట్టిన తర్వాత కంపు కొట్టుతా ఉంటది. చదువు, కింద చదవండి. గడ్డిని పోలి ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఆమేన్. ఇక్కడ ఏం రాశాడు? ఇక్కడ ఈయనేం చెబుతున్నాడు? మోయాబు ఎలా ఉందంట? బాల్యం నుండి నెమ్మదిగానే ఉంది, కానీ అదేంటిది? గడ్డి. మనం శ్రమల్లో నుంచి ఏమవుతున్నాం? శుద్ధ సువర్ణంగా మార్చబడుతున్నాం. శ్రమ తర్వాత శ్రమ, శ్రమ తర్వాత శ్రమ, శ్రమ తర్వాత శ్రమ రావటం వల్ల మనం ఏమవుతున్నాం చెప్పరేందమ్మా? శుద్ధ సువర్ణంగా మార్చబడుతున్నాం. మీరు శ్రమ పట్టిన ఎడల, మీరు శ్రమ పడిన ఎడల మీరు సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులనబడుదురు. ఏమైతామంట? మనము దేవుని కుమారులుగా మార్చబడుతున్నాం. మనల్ని కొట్టే కొద్దీ, మనల్ని తిట్టే కొద్దీ, మనల్ని చెక్కే కొద్దీ, మనల్ని బండకేసి కొట్టే కొద్దీ, మనల్ని నాగుబాములు కరిసే కొద్దీ, మన మీదకి సింహాలు అటాక్ చేసే కొద్దీ మనం ఎవరి కుమారులుగా మార్చబడుతున్నాం? దేవుని కుమారులుగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. దేవుని కుమార్తెలుగా మార్చబడుతున్నాం. అయితే లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఫుల్ మేకప్, ఫుల్ నెమ్మదిగా ఉన్న బిర్యానీ తిన్న పాస్టర్ గారు, మంచి మంచి నగలున్నాయి, కేజీ బంగారం ఉంది మా ఇంట్లో, మంచి డైమండ్స్ ఉన్నాయి మా ఇంట్లో, శ్రేష్టమైనటువంటి ఇదిగో మా దేవుళ్ళు మాకు ఏం తక్కువ చేశారు, మాకు డబుల్ బెడ్రూమ్ ఉంది, మాకు డూప్లెక్స్ ఉంది, మాకు 20 లక్షలు 30 లక్షల కారు ఉంది, మాకు అన్నీ ఉన్నాయి. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతా ఈ మోయాబు దేశంలో ఉన్న ఆ మోయాబీల అందం ఏమైపోతుందంట? రాలిపోవును, వాడిపోవును, అగ్నిలో కాలిపోవును. గడ్డిని తీసుకెళ్ళి అక్కడే అంటాడు. అదే గోధుమలు తీసుకేం చేస్తాడు? గోధుమలు ఏం చేస్తాడు? అగ్నికి శుభ్రంగా కాల్చి ఆ గోధుమలు తీసుకెళ్ళి నా కొట్లో వేసేయిపో అంటాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఎప్పుడు చూడండి మన క్రైస్తవులకు ఒకటే నస, ఒకటే పోడు. పక్కనోడు బాగున్నాడు, పక్కనోడు బాగున్నాడు, పక్కనోడు బాగున్నాడు, పక్కనోడు బాగున్నాడు, పక్కనోడు బాగున్నాడు కానీ పక్కనోడు నరకానికి వెళ్తాడని నీకు ఎప్పుడు తెలుసుకుంటావురా? పక్కనోడు పోతా 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 వాడి అందము, వాడికున్న ఆస్తి, వాడి బంగారము, వాడి వెండి, వాడి ఇత్తడి, వాడి ప్రకృతి, వాడికి సంబంధించింది మొత్తం తీసుకుపోయి ఎక్కడెత్తాడు? తీసుకెళ్ళి అగ్నిలో వేసినప్పుడు అది ఏమైపోతుంది? అబద్ధం ఆగిపోతుందా వాడికాడ? అబద్ధం ఆగదు. వ్యభిచారం ఆగుద్దా? ఆగదు. దొంగతనం ఆగుద్దా? ఆగదు. మోసం ఆగుద్దా? ఆగదు. కపటం ఆగుద్దా? ఆగదు. కుతంత్రం ఆగుద్దా? ఆగదు. కుట్రలు ఆగుతాయా? ఆగవు. కానీ ఎట్లా కనపడతాడు? అందంగా కనపడతాడు. పాస్టర్లనండి, అందరూ రాజకీయ నాయకులనండి గట్టిగా, వాళ్ళు ఏ డ్రెస్ వేస్తారండి? మరి మేమేం వేస్తామండి? మరి మేము వాళ్ళిద్దరం ఒకటేనా? ఇదంటే మీరు రాజకీయ నాయకులకి నా మీద రిపోర్ట్ ఇస్తారు. రాజకీయ నాయకులు సేవకులకి ఇద్దరికి ఏ డ్రెస్ ఉంది? ఒకటే డ్రెస్సు. ఒకటే డ్రెస్ ఉందా లేదా? మరి వాళ్ళు వైట్ వేస్తాము, మేము ఒకటే వేస్తాం, వైట్ వేస్తాం. మరి వాళ్ళ వైటు మరి మా వైటు ఒకటేనా? చెప్పట్లా? మరి వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని స్కాములు ఉన్నాయి వాళ్ళ మీద, ఎన్ని భయంకరమైనటువంటి కోట్ల రూపాయలు దోపిడీ చేస్తారు. మళ్ళీ వాళ్ళు వస్తేనేమో గజ్జ 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 వణుకుతారు. మేము వస్తేనేమో కనీసం కుర్చీ కూడా వేయరు. ఎందుకు? వాళ్ళ వైట్ వేరు, మా వైట్ వేరు అందన్నారు. నాకు తెలుసు ఆ విషయం. నాకు తెలుసు ఆ విషయం. మా వైట్ ఏమో ఇక్కడ తక్కువ, వాళ్ళ వైట్ ఏమో ఇక్కడ ఎక్కువ. కానీ మా వైట్ ఎప్పుడు ఎక్కువైద్దో తెలుసా? అక్కడ ఎక్కువైద్ది. ఆ వైట్ అక్కడేమైద్ది? తక్కువైపోద్ది. గుర్తుపెట్టుకోండి, కళ్ళతో చూసిన అన్ని నిజాలు కావు. చదువు తర్వాత మొదటి రాజుల గ్రంథం 18, మొదటి రాజుల గ్రంథం 18, 12, మొదటి రాజుల గ్రంథం 18. అల్లరి చేయొద్దు. మొదటి రాజుల గ్రంథం 18,
18:12. 18:12. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతన్ని కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇవ్వవద్దు. నీ దాసుడనని నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎవరు ఈ మాటలు చెబుతున్నారు? చెప్పండమ్మా. ఎవరు ఈ మాటలు చెప్తున్నారు? ఏలియా. చదవండి. నీ దాసుడనని నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని, ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, ఏలియా, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమును నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానము తెలియజేయగా ఏలియాను కలుసుకున్నట్టుకు ఆహాబు బయలుదేరెను. ఆమేన్. ఈ మాటలు పలుకుతున్నది ఎవరంటే ఓబద్యా, ఆహాబు యొక్క సైన్యాధిపతి. ఓబద్యా, నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు గలవాడను. ఎవరి యందంట? బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు గలవాడను అని చెబుతున్నాడు ఏలియాతోటి. అయితే నేను నీకేం కాదు, నేను చెప్పిన మ్యాటర్ నువ్వు తీసుకెళ్ళి ఆయనకి చెప్పుపో అని చెప్పి ఏలియా ప్రవక్త ఆహాబు దగ్గరికి ఓబద్యాన్ని పంపించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. బాల్యము నుండి మనం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చెప్పండమ్మా, ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొన్ని టాపిక్స్ చెప్తారు, చెప్పినా చెప్పకపోయినా తెలుసుకొని ఉండాలి. కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరు. స్నానం చేయకుండానే కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది భార్యాభర్తలు కలిసిన తర్వాత కూడా మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ భయము భక్తి లేకుండా చేసే కైని నోట్లో ఉంచుకొనే ప్రార్థన చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. పాస్టర్ గారు ఇంటికి వచ్చినా కానీ బన్నీ మీద ఉన్నోడు షర్ట్ వేసుకోకుండా చేయండి పాస్టర్ గారు అంటాడు. దాని అర్థం ఏంది బ్రదర్? ఏమి లేదాడా? చెప్పరైంది ఏమి లేదు. అలా నా జీవితంలో షర్ట్ వేసుకోండి అని 1000 మందికి చెప్పుకుంటాను. ఎందుకు? కొంతమంది ప్రార్థన అని చెప్పగానే మనం కళ్ళు మేయని కొంతమంది కళ్ళు తెరుస్తూ ఉంటారు. అంటే ఏమి లేదాడా? చెప్పట్లా, భయము లేదు. ఇంకొంతమంది చర్చికి వచ్చేటప్పుడు పోదాంలే లాస్ట్కి, ఎప్పుడు అందరికంటే చివరన పోదాం, బ్లెస్సింగ్కి పోదాం, ముందు వస్తారా రా, ఆరాధన అయిపోయినాక చూద్దాం, ఆయన ఎక్కువసేపు చెబుతారులే, చివరిలో పోదాంలే, లాస్ట్ అరగంట పోదాంలే. అంటే నాకు భయపడొస్తున్నావా, ఆయనకి భయపడొస్తున్నావా? మరి ఆయనకి భయపడాల్సింది సంపూర్ణంగా బయటపడాలా, పావు ఆఫ్ భయపడాలా? ఎలా భయపడాలి నువ్వు? ఏమీ లేదు నీకు. కొంతమంది చినిగిపోయిన నోట్లు వేస్తూ ఉంటారు మందిరంలో కానుకలు. కొంతమంది గుడ్డి గొర్రెనో చెవిటి గొర్రెనో కొక్కర రకం వచ్చిన కోడిని ఎత్తా ఉంటారు. అవి తిని మేము పోవాలా? అంతేనా మిస్టర్ అభిరా? ఇవేనా ఇచ్చేది? చినిగిపోయిన వస్త్రాలు, లేకపోతే కళ్ళు మాటలు రాని మోగోడిని సేవకి ఇవ్వటం, గుడ్డోని సేవకి ఇవ్వటం, చదువు రానోడిని ఇన్ని సేవకు తీసుకుపోవని చెప్పటం. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని యందు భయభక్తులు లేవు, భయభక్తులు లేవు. మొన్న ఒక ఆయన నాకు తెలిసి 116 ఇచ్చాడు. ఆయన అంటే తెలవదులే, చెప్పుకోవాలి, నేను కొత్తగా వచ్చాడు కాబట్టి 116 ఇస్తే నేను మళ్ళీ ఫోన్ చేసాయా, 1116 116 ఇవ్వకూడదయ్యా, నీకు దండం పెడతా. నేను తీసుకున్నానని చెప్పి రెండోసారి నీకు ఫోన్ చేయకపోతే రేపు ఇంకొచ్చేసారి 1116 ఎత్తావు.
ఇప్పుడు నేను చెప్పకపోతే నెక్స్ట్ టైం 5,000 పదార్లు తెస్తావు, తర్వాత 10,000 పదార్లు తెస్తావు. ఇక నేను ఎవరికి లెక్క చెప్పాలి? నేను దేవుడికి లెక్క చెప్పాలి. అందుకని ఎప్పుడుదప్పుడే చెప్పేసేయాలి. చెప్పేస్తే ఒక భారం తీరిపోద్ది. కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు, అన్నా మా అన్నకు అక్కడ జాబ్ లేదన్న ప్రార్థన చేయాలంట. నా మీద నిందేసి నా మీద నాకు చెప్పినాడని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఇంకా మహా తెలివికల్లోని అప్పటికప్పుడే ప్రార్థన చేసి నేను తప్పించుకుంటాను. ఎందుకో తెలుసా? చేస్తానని చెప్పి చేయలేదనుకో, మర్చిపోయిననుకో, ఆ రాయి ఎవరికి తగులుద్ది? నాకే. నాకు తెలుసు ఆ తన్నుడు. ఒకసారి విరోచనాలు కలిగిన అబ్బాయి ప్రార్థన చేస్తుంటే నేను బాత్రూంలో ఉన్న నా దరిద్రానికి, తమ్ముడు బాత్రూంలో ప్రార్థన చేయకూడదు, నేను ఆగి చేస్తానని మర్చిపోయినా. ఇంకా 6 రోజు నుంచి నాకు రక్త విరోచనాలు. అర్థమవుతుందా? అంటే ఏం తన్నుడు అంటాడో తెలుసా? ప్రార్థన మర్చిపోతే అలా ఉంటుంది. అందుకనే ఎక్కడ ప్రార్థన అక్కడే చేయాలి. ఎక్కడ ప్రార్థన అక్కడే, ఎక్కడ సహాయం అక్కడే, ఎక్కడ మేలు అక్కడే. ఇవి మనం బాల్యము నుండి, గట్టి చెప్పండి, బాల్యము నుండి దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. స్నానం చేసి రావాలి. ఎక్కడికి రావాలి? బల్లలో చేయేసేటప్పుడు ఏం చేయాలి? క్రమశిక్షణతో పాపాలు ఒప్పుకొని బల్లలో చెయ్యేయాలి. తప్పులు చేసి మోసాలు చేసి బల్లలో చెయ్యి వేయకూడదు. బాల్యం నుండి ఉపధ్య ఏం కలిగి ఉన్నాడట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. క్రిస్టియన్స్ కూడా ఈ మధ్య నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మా అమ్మగారు పరలోకం ఎక్కడికి పోయారని చెప్పారు? పరలోకం పోయినాడని చెప్పింది కదా, మరి దండేయండి పాస్టర్ గారు. ఇక నన్ను దండేపిస్తుంది. ఇంకొంచెంసేపు ఉంటే దీపారాధన కూడా చేపిస్తుంది. అమ్మ ఫోటోలకి దండలు వేయచ్చా? ఇంకా చెప్పరు మళ్ళీ, ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఉంటాయి. నాకు తెలుసు. ఎక్కడికి పోయిందని చెప్పారు? చెప్పటం ఏం చెప్పింది? అమ్మ మహిమలోకి పోయిందని చెప్పింది. మరి మహిమలో పోయిన అమ్మకు దండ ఎందుకు? నీ బొంద కాకపోతే. ఎక్కడికి పోయింది? మహిమలోకి పోయింది కదా. అంటే శుద్ధ సువర్ణమైన పరలోకంలోకి పోయిన తర్వాత, పరలోకంలో మీ అమ్మగారు ఉన్నాక మళ్ళీ దండెందుకు? నీ బొంద. ఆ ఫోటో పెట్టుకో గుర్తుకి. దండేంది? దండలు లేవు. ఒక పెళ్లి చేశాను నా దరిద్రాన్ని. ఆ పెళ్లిలో వాడెవడో తాలిబొట్టు కరెక్ట్ కట్టక స్పీడ్గా తొందరగా అవుతుంది అంటే ఆమె తాలిబొట్టు నాకు అడిగే తెచ్చి దారం టక్క 50 వరుసలు గుట్టి ఆ దారాన్ని తెచ్చి ఒక పసుపుని దాంట్లో పల్లెంలో పెట్టి, అన్న తాలికి పసుపు రాయి అన్న అంటాను. స్టేజీ దిగిందంటే తంతారు. స్టేజీ మీద ఉన్నా కాబట్టి బతికి నువ్వు. వైట్ దారం తెచ్చిందమ్మా, అల్లి అటు ఇటు చుట్టింది. చుట్టిన తర్వాత పసుపు తెచ్చింది. ఆ పసుపులో ముంచంట ఇట్ట నేను రాయాలంట. ఇట్ట రాసి మళ్ళీ దానికి బంగారం బిల్ల తొడిగి ఇంకా ఆ అయ్యగారికి ఇవ్వాలంట. ఆయన అప్పుడు కడతాడంట. కొంతమంది 21 రోజు అంటారు. సరే 21 రోజు ఇంక వీళ్ళు చెప్పినా ఎనరలేని పోతే ఉయ్యాలు తెస్తారు. ఉయ్యాలు తెచ్చి ఆడబెడితే ఉయ్యాలకు ప్రార్థన చేయమంటారు. అబ్బబ్బా యేసయ్యా దేవా తండ్రి క్షమించు ప్రభువా. ఉయ్యాలకు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తున్నా, తొట్లో వేయమంటే తొట్లో వేస్తున్నా, తొట్లో వేసిన తర్వాత పాట పాడి ఊపమంటున్నారు. అన్న పాట పాడుతూ మళ్ళీ ఊపాలంట. ఇంకా నాకు కొన్ని కుటుంబాలు దూరం అయిపోను గాక. నిజంగా చెబుతున్నా, ఎంత బాధ కలిగిస్తున్నాయంటే రియల్ అండి. ఇవన్నీ లేవు. భయం లేదు. ఏం లేదు? దేవుడి భయము లేదు. ఇవన్నీ రోజు నాతో చేయిస్తున్నారు. ఇవన్నీ నాతో చేయిస్తున్నా, నేను చెబుతున్నాను, ఇవి నాకు సంబంధము లేవు. పిలాతు నీళ్ళ పాత్రను తెచ్చుకొని ఏమంటాడు? ఈ నీతిమంతుని చంపటం నాకు సంబంధము లేదు. అప్పుడు వాళ్ళు ఏమంటారు అక్కడ ఉన్నోళ్ళు? మాకును మా పిల్లల మీదకి వచ్చును గాక, ఆ శాపము మాకును మా పిల్లల మీదకి వచ్చును గాక. అంటే ఒక్క యేసు ప్రభువాడు అనే నీతిమంతుడు చచ్చిపోయినందుకు 1,000,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు? 1,000,000 మందిని చచ్చిపోయారు. ఆ శాపానికి బలైపోయారు. అలా ఉండకూడదు. చిన్నప్పటి నుండి మనం ఏం నేర్చుకోవాలి? మన బాల్య దినముల యందు నుంచి భయభక్తులు. గట్టి చెప్పండి, భయభక్తులు. మోకాళ్ళేగానే ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేసేటప్పుడు కూడా సెల్ వస్తూ ఉంటుంది, సెల్ ఫోన్ వేస్తూ ఉంటుంది. సెల్ ఫోను ప్రార్థన చేస్తూనే ఉంటాం, సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తాం. పెదవులు ఆడుతూ ఉంటే కళ్ళు తెరిచి చాటింగ్. బా ఏమి భక్తిరా! ఇది లేటెస్ట్ పాపం. లేటెస్ట్ పాపం ఏందో తెలుసా? అటు ఫోన్ వస్తుంది, ఫోన్ రాగానే ఇక ఈడ మోకాళ్ళ మీదనే ఉంటాడు. మోకాళ్ళ మీద వస్తున్నా, సాయంత్రం 5 గంటలకు వచ్చేస్తాను. పిస్తా హౌస్కి మన ఇద్దరం వచ్చేది తెలుసు కదా నీకు. అక్కడ ఫస్ట్ టీ తాగుదాం, తర్వాత పైకి వెళ్ళి బిర్యానీ తిందాం. ఇది మాట్లాడుకునేదా? నీ చాటింగ్ తగలయ్యా. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫోన్ అనేది ఉండకూడదు. ప్రార్థన చేసేటప్పుడు సైలెంట్లో ఉండాలి. ఆ తర్వాత నేనేం చేస్తున్నాను తెలుసా? ఫోన్ వస్తే ఆ ఫోన్ ఆడుంది, ఒకసారి ఫోన్. నేను కూడా ఫోన్ ఎత్తుతా ప్రార్థన చేసేటప్పుడు. ఫోన్ ఇలా ఎత్తి స్తోత్రం స్తోత్రం దేవా 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 తండ్రి కృపలో అయ్యా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి తండ్రి బలహీనత బంధకాలు కొట్టివే ప్రభు అనగానే అవతలుడికి ఏమర్థమైంది? అన్న ప్రార్థనలో ఉన్నాడు. వాడు మళ్ళీ గంటకు చేయాలి నాకు. ఆమేన్. అలా అన్న ట్రై చేయి. ఇప్పుడు నేను కాబట్టి వాడిని కవర్ చేస్తాను, నువ్వు అట్లా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా అలా చేయి, తప్పలేదు. కాకపోతే అస్సలు నువ్వు సైలెంట్లో పెట్టుకుంటే డిస్టర్బెన్సే ఉండదుగా. నాకంటే 100 మంది చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఏదో ఒక మార్గాన్ని ఎంచుకున్నా. మరి నువ్వు నీకు రావుగా, నాకు వచ్చిన ఫోన్ కాల్స్ రావు కదా. వస్తాయా? రావు కదా. సైలెంట్లో పెట్టుకొని తర్వాత 23 గంటలు వాడుకో సైలెంట్ని. 1 గంటే కదా నువ్వు ప్రార్థన చేసేది. తర్వాత నెక్స్ట్ వన్, ప్రసంగి గ్రంథం 12:2. ప్రసంగి గ్రంథము 12:2 ముగిస్తాను, కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 12:2. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. బాల్య దినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మనం భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న మనుషులందరూ భూమి మీద ఉన్న సృష్టిని ఆరాధిస్తున్నారు. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ఆ సృష్టిని తయారు చేసిన సృష్టికర్తను ఆరాధిస్తున్నాం. బాల్య దినముల నుండే మనం ఎవరిని ఎరిగి ఉండాలంట? మన సృష్టికర్తని ఎరిగి ఉండాలి. ఆయన నామాన్ని స్మరణ 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 చేస్తూ ఉండాలి. ఆయన నామాన్ని ఏం చేయాలి? స్మరణ చేస్తూ ఉండాలి. ఆయన నామాన్ని పలుకుతూ ఉండాలి. ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. ఆయన నామాన్ని పలుకుతూ 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 ఉండాలి. బాల్య దినముల యందు నుండి నీ యొక్క సృష్టికర్తను నీ స్మరణకు తెచ్చుకొనుము. 6వ తరగతి నుంచి నేను యేసుప్రభువుని నమ్ముకున్నానండి. చచ్చిపోయేంత వరకు ఆయన నామంలోనే నిలిచి ఉండేదను గాక. అలాగా బాల్య దినముల నుండి మనం ఎవరి నామాన్ని స్మరణకి తీసుకురావాలి? ఎవరి నామాన్ని స్మరణకి తీసుకురావాలి? ఆయన నామాన్ని మనం స్మరిస్తూనే ఉండాలి. మొన్న కూడా మీకు చెప్పాను. మొన్న ఏం చెప్పానో తెలుసా మీకు? మొన్న రహస్య యుద్ధాలని ఒక టాపిక్ చెప్పాను. ఆ రహస్య యుద్ధాలలో 10 లక్షల మంది సైన్యాన్ని దేవుడు దేవదూత ద్వారా చంపాడు. హిజ్కియా ఏడ్చి ప్రార్థన చేస్తే రాత్రికి రాత్రే దేవదూతను పంపించి 1,85,000 మందిని చెప్పాడు. అవునా కదా? మరి నువ్వు ఏడ్చి ప్రార్థన చేసి నీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుని ఆయనకి స్మరణ చేసి ప్రార్థన చేస్తే నీ ఇంటి మీదకి వచ్చిన మాంత్రికుడిని పీకేయడా? చంపేయడా? పెరికేయడా? నాశనం చేయడా? నీ మీదకి వచ్చిన శత్రువుని తరిమి కొట్టడా? కొడతాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీవు నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకుంటే నీకున్న సమస్యలన్నిటిని నిన్ను విడిపించునుగాక. ఆయన్నే స్మరణకు తెచ్చుకో. ఆయన నామాన్నే స్మరించు. ఎవరి నామాన్ని స్మరించవద్దు. లాస్ట్ మాట, మొదటి సమూయేలు గ్రంథము 17:33. మొదటి సమూయేలు గ్రంథము 17:33. ఇక్కడ దావీదు గారు కనిపిస్తారు. దావీదు గారితోటి సౌలు మహారాజు ఏమంటున్నాడో చూద్దాం. గొల్లియాత్ అనేవాడు ఎప్పటి నుండి విద్యని అభ్యసించాడో మీకు చూపిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33. సమూయేలు కాదమ్మ, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు,
నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. బా, ఎవడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసింది? గొల్యాతు. గట్టిగా చెప్పాలి, గట్టిగా అందరు గొల్యాతు అనండి, అందరూ అనండి గట్టిగా, గొల్యాతు అనండి. గొల్యాతు మన శత్రువు బాల్యము నుండి కరాటే నేర్చుకున్నాడు, బాల్యము నుండి కున్ఫు నేర్చుకున్నాడు, బాల్యము నుండి యుద్ధ విద్య నేర్చుకుని ఉన్నాడు. ఎప్పటి నుండి? మన శత్రువులు ఎప్పుడైనా చూడండి, క్రైస్తవుల శత్రువులు ఎలా ఉంటారంటే, మనమేమో అదేందో మన దౌర్భాగ్యం శాంతికుమార్, మనమేమో బక్కగా సన్నగా 5-6 అడుగులు ఎత్తులో ఉంటాం, మన శత్రువేమో ఒక్కసారి 7 అడుగులు 8 అడుగులు 9 అడుగులు ఉంటాం. అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అసలు మనకి వ్యతిరేకంగా వచ్చే వాళ్ళు ఇంతలా ఉంటారు. అర్థమవుతుందమ్మా? వాడు బాల్యం నుంచి ఏమో అభ్యసిస్తున్నాడంట? యుద్ధాన్ని ఎలా చేయాలో అభ్యసిస్తున్నాడు, అభ్యసించి ఉన్నాడు. నువ్వు బాలుడివే, వాడి మీదకి పోవటానికి నీ బలమో చాలు. అప్పుడు దావీదు ఒక మాట అంటాడు, చెప్పండి. అది యుద్ధము యెహోవాదే. యుద్ధము నేను కాదురా చేసేది, యుద్ధం నేను చేస్తే చచ్చిపోతాను, యుద్ధము యెహోవాదే. కొడు చెప్పలు గడిగా, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగ. నేను మట్టి పాత్రను, నేను నిలబడతాను అంతే, నేను నిలబడతాను. కానీ యుద్ధం నేను కానీ చేసేది నేను కానే కా. అందరూ సాధనం అనండి ఒకసారి. సాధనానికి మరొక పేరు చెప్పండి, మరొక పర్యాయ పదం చెప్పండి. ఆయుధం. చెప్పండి, ఆయుధం. గట్టిగా చెప్పండి, ఆయుధం. గట్టిగా, ఆయుధం. మన చర్చిలో సంగీతం తబలా కొట్టడానికి ఆయుధంగా అభిరామ్ ఉన్నాడు. అర్థమవుతుందమ్మా? దెయ్యాలు ఎలా కొట్టడానికి, మంత్రాలు తీసేయడానికి, రోగాలకు ప్రార్థన చేయడానికి తేజోమయ పాస్టర్ ఉన్నాడా లేదా? ఒక ఆయుధం. పరిచర్య చేయడానికి జాన్ పీటరు, షడ్రక్ ఉన్నారు. ఇంకా ఇటు పక్కన ఆడపిల్లల్లో పరిచర్య చేయడానికి మహిమాన్విత, క్షేమిక, రక్షణ, ఇంకా చాలామంది, దోర్క, ఇంకా శారమ్మ, అందరూ చెప్పాలి, ఏమనుకోవద్దు, సమయం లేదు కాబట్టి చాలామంది ఉన్నారు. అవునా కదా? అందరూ చేసేవారు, అందరూ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆయుధంగా, ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క ఆయుధంగా పనిచేస్తున్నాం. మనం ఎవరమో తెలుసా? మీకు మరలా చెబుతున్నాను, సాతాను రాజ్యాన్ని, చెప్పాలి గట్టిగా చెప్పండి, సాతాను రాజ్యాన్ని కూల్చటానికి యెహోవా దేవుడి చేతిలో ఆయుధం. చెప్పండి, సాతాను రాజ్యాన్ని కూల్చటానికి, చెప్పాలి, సాతాను రాజ్యాన్ని భూలోకంలో కూల్చటానికి దేవుని చేతిలో మనము ఒక ఆయుధము. ఇప్పుడు మీకు చెబుతాను, ఒక దెయ్యం ఉంది, అది ఎంత గద్దించినా అది పాతాళానికి పోట్ల, అది పట్టక మనల్ని పట్టింది. ఇంకా దొరికింది దేవుడికి పిలక. దొరికిందా దొరకలేదా? నీ ఇంటికే వచ్చింది ఆ దెయ్యం. ఇంకా వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తాడు? ఇంకా ఆ దెయ్యాన్ని, ఆహా, ఇన్ని రోజులు ఇంతమందిని ఎదించావు, ఇది ఇంకా పోట్లేదని చెప్పి నా విశ్వాసులు ఇంటికి వచ్చావా, ఇంకా చూడు నేను చేస్తా చూడని చెప్పి సేవకుడిని పంపించి దాన్ని ఎక్కడ బంధిస్తాడు? పాతాళంలో తొక్కి పడేస్తాడు. ఇక రోగం వస్తుంది. రోగం మాట ఎన్నదు దేవుడి మాట. ఆ రోగాన్ని పట్టుకుంటాడు, క్యాన్సర్ని పట్టుకుంటాడు. నువ్వు నా మాట వినవు కదా, నా పిల్లల దగ్గరికి వచ్చినావు కదా, నేను చూడు దాన్ని నార్మల్ రిపోర్టుగా మారుస్తానని క్యాన్సర్ బలాన్ని, చెప్పండి, క్యాన్సర్ బలాన్ని మన ద్వారా ఏం చేస్తాడు? విరగ్గొడతాడు. మాంత్రికుడు పోక ఊళ్ళో వాళ్ళందరూ చంపుతున్నాడు, రాక మన ఇంటికి వచ్చాడు ఇంకా మనకి చంపడానికి, మనల్ని చంపడానికి. ఇంకా అప్పుడు దాకా దేవుడి కోపం ఎట్టుంది? ఊళ్ళో వాళ్ళందరినీ చంపినవరా నా కొడక, నీ పని చెబుతా, రాక ఎవడింటికి వచ్చినావు? నా విశ్వాసుల ఇంటికే వచ్చినావు. ఇప్పుడేమైంది? ఇప్పుడు దొరికింది. ఇంకా నిన్నటిదాకా నీకు అదుపు లేదు, ఇప్పుడు నీకు ఎండ్ కార్డు పడ్డది. నీకేం పడ్డది? ఎండ్ కార్డు. ఎవడింట్లో పడుతుంది? క్రైస్తవుడి ఇంటిలో ఎండ్ కార్డు. ఎందుకో తెలుసా? క్రైస్తవుడేరా నా ఆయుధం. కొడు చెప్పలే గట్టిగా, క్రైస్తవుడేరా నా ఆయుధం. మనం ఏమని ఫీల్ అవుతున్నామంటే, మనం ఎట్లా ఫీల్ అవుతున్నామంటే, దేవా నువ్వు ఆయుధాలు పంపించు. నువ్వే నా ఆయుధం నేనంటే నువ్వు ఆయుధాలు పంపించమంటే ఇద్దరా, నువ్వు మనిషికి పుట్టినవా, గొడ్డుకు పుట్టినవా, తేనికి పుట్టినవరా అని ఆయన ఫీల్ అవుతూ ఉంటాం. మనల్ని ఏమంటున్నాడు? మనల్ని మీరే నా ఆయుధాలు. సాతాను రాజ్యాన్ని, పాతాళ సామ్రాజ్యాన్ని, పాతాళాన్ని, ఆ తర్వాత అంధకారాలని, మాంత్రికులను, చీకటి శక్తుల్ని, దయ్యాల రాజ్యాలను కూల్చడానికి మీరు నా ఆయుధాలని దేవుడు అంటే
దేవా నన్ను కాపాడయ్యా, నాకు ఒక ఆయుధం పంపించాయా అని మనం ప్రార్థన. ఈ సీక్రెట్ మీకు అర్థమైతే మీరే జ్వరాన్ని తగ్గించదరు గాక. మీరే ఇంకా జండు బాములు గిండు బాములు కాదు, మీరే ప్రార్థన చేస్తే అన్ని సమస్యలు తొలగిపోను గాక. మీరే ఆయుధాలన్న సంగతి గుర్తుపెట్టుకొని ఆ సాతాను సామ్రాజ్యాన్ని కూల్చివేసదరు గాక. దేవుడి ఈ మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో ఉంచండి, బంద్ చేయమ్మా, ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన, అందరూ తలలో ఉంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థనలోకి బండి.